ఉద్యమం నాటి లక్ష్యాలు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో ఎంతవరకు నెరవేరాయి? తెలంగాణ రాష్ట్రం మాత్రం ఒక ఆధిపత్యాన్ని, చాలా తీవ్రమైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం రాష్ట్రాన్ని కోరుకున్నది. నాయకత్వం వహించిన వాడు చంద్రశేఖరరావు గారు. ఆనాడు ఉద్యమానికి ట్యాగ్ లైన్ 3: నీళ్లు, నిధులు, నియామకాలు. మొదటి 5 సంవత్సరాలు ట్యాగ్ లైన్ను విడవలేదు. కాళేశ్వరం అనేది ఒక చంద్రశేఖరరావు గారు మాత్రమే కట్టగలరు. అన్ని ప్రభుత్వాలకు మళ్ళీ ఆ ప్రభుత్వంలో కూడా అవినీతి కొంత నడిచింది. మా ఊరికి కాలువ రాలేదు, నాకు అసంతృప్తి ఉంది, నాకు ఇప్పటి కోపం కూడా ఉంది. చంద్రశేఖరరావు గారు మిత్రులు కనుక ఉద్యమంలో కూడా కలిసి పనిచేసి, మీ క్లాస్మేట్ అంటారు, నాకు బ్యాచ్మేట్. ఉద్యమం నాటి లక్ష్యాలు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో ఎంతవరకు నెరవేరాయి? నెరవేరుతున్న దిశలోనే ఈ రాష్ట్ర నాయకత్వం యొక్క ప్రయాణం ఉందంటారా? తెలంగాణ రాష్ట్రం మాత్రం ఒక ఆధిపత్యాన్ని, అట్లాగే కొన్ని అప్పుడు ఎదురవుతున్నటువంటి చాలా తీవ్రమైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం రాష్ట్రాన్ని కోరుకున్నది ఉద్యమం లేదా ప్రజలు. మొదట విప్లవ నాయకత్వం ఉంది, తర్వాత బూర్జువా నాయకత్వం ఉంది, తర్వాత ఇట్లా ఇవన్నీ ఉన్నప్పటికీ అది చట్టబద్ధంగా రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది కనుక ఆ రాజ్యాంగబద్ధంగా ఒక ఉద్యమం నడపాల్సిన అవసరానికి నాయకత్వం వహించిన వాడు చంద్రశేఖరరావు గారు. ఈ రాజ్యాంగబద్ధతతో సంబంధం లేకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసింది విప్లవోద్యమం. ఈ అన్నిటి తర్వాత రాష్ట్రం అయితే వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత నిజానికి మేమందరం కోరుకుంది కూడా తెలంగాణ అంటే ఏదో తెలిసి, తెలంగాణ అస్తిత్వం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన, అస్తిత్వమే కాదు అభివృద్ధి పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న చంద్రశేఖరరావు గారు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాము. ఆయనకు అవకాశం ప్రజలు కూడా ఇచ్చారు. 10 సంవత్సరాలు ఆయన పరిపాలనలో ఉంది. అయితే దాంట్లో ట్యాగ్ లైన్, ఆనాడు ఉద్యమానికి ట్యాగ్ లైన్ 3: నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ ట్యాగ్ లైన్ ప్రకారం ఆయన పనిచేయడం మొదలుపెట్టాడు. మొదటి 5 సంవత్సరాలు ట్యాగ్ లైన్ను విడవలేదు ఆయన. ముఖ్యంగా నీళ్ల కోసం పెద్ద ప్రాజెక్టులు కట్టారు. ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా దానికి పర్రెలు వచ్చినాయన్నా, నెర్రెలు వచ్చినాయన్నా, చీలిపోయిందన్నా, కాళేశ్వరం అనేది ఒక చంద్రశేఖరరావు గారు మాత్రమే కట్టగలరని నేను అనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నన్ను తిట్టినా పర్వాలేదు. కాళేశ్వరం లాంటి దానికి 2 పర్రెలు చూసి ఇది మొత్తం వేస్ట్ అని చెప్పినటువంటి మేధావులు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడిన ఒక శాశ్వతమైన జలసంపద అట్లాంటి దాంట్లో ఏదో క్వాలిటీ లేదు అది ఇది అని అన్నారు. కానీ ఇటీవలి కాలంలో మారిన రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడి నుంచే నీళ్లు తెచ్చుకొని హైదరాబాద్కి ఇస్తామని ఇప్పుడు ప్రకటన కూడా చేస్తున్నారు. అంటే దాని యొక్క ఆవశ్యకతను గుర్తించినట్లే కదా. కాబట్టి నీళ్ళకి సంబంధించిన పెద్ద పరిష్కారం కొంత జరిగిందని నేను అనుకుంటున్నాను. కొంత అది కూడా ఎందుకంటే ఇంకా అన్ని ఊళ్ళల్లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కూడా చెరువుల నిర్మాణం, కాకతీయుల తర్వాత అప్పుడప్పుడు అడపా జరిగినటువంటి తప్ప చెరువుల నిర్మాణం జరగలేదు. ఎన్టీ రామారావు హయాంలో చెరువులన్నీ చాలా అన్యాక్రాంతం అయిపోయినాయి. చెరువుల భూములన్నీ కబ్జాలు పెట్టినారు. అప్పుడు గ్రామాధికారుల వ్యవస్థ రద్దు చేసినప్పుడు మొత్తం చెరువులన్నీ నాశనం అయిపోయినాయి. ఆ నాశనం అయిపోయిన చెరువులను మళ్ళీ ఆనకట్టలు కట్టి అవన్నీ కొంచెం కట్టలు లోతు ఇవన్నీ చేసి మిషన్ కాకతీయ కొంత సంస్కరించింది. ఇంకా సంస్కరించవలసిన అవసరం ఉండింది, కానీ అది పూర్తి కాలేదు. వాళ్ళలో కూడా ఆ ప్రభుత్వంలో కూడా మిషన్ కాకతీయలో అవినీతి, మిషన్ భగీరథలో అవినీతి, ఈ కాళేశ్వరంలో అవినీతి, ఇవన్నీ కూడా అన్ని ప్రభుత్వాలకు మళ్ళీ ఆ ప్రభుత్వంలో కూడా అవినీతి కొంత నడిచింది. ఒక నిర్మాణం మాత్రం జరిగింది. అది నిర్మాణం తెలంగాణకు నీళ్ల వనరును చాలా సమృద్ధిగా ఇచ్చేటటువంటి పెద్ద బృహత్ ప్రయత్నం. దాని తర్వాత చాలామందికి అర్థం కాలేదు ఏంటంటే, ఇప్పుడు మల్లన్న సాగర్ కట్టినాక మా ఏరియా, అది మల్లన్న సాగర్ కింద వస్తుంది, గ్రౌండ్ వాటర్ పెరిగింది, భూగర్భ జలాలు పెరిగినాయి. మా ఊరికి కాలువ రాలేదు, నాకు అసంతృప్తి ఉంది, నేను కొట్లాడిన వాళ్ళు, కానీ కోపం కూడా ఉంది, ఇప్పటికీ వాళ్ళ మీద కోపం కూడా ఉంది. మా ఊరికి కాలువ ఇవ్వలేదు, నాకు అకాడమీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అని రెండోసారికి పిలిచి అడిగాడు ఆయన. అకాడమీ నా టర్మ్ అయిపోయినాక పిలిచి అడిగాడు ఒక సందర్భంలో, ఏంటి ఏం మాట్లాడతలేవు అని. ఏం మాట్లాడాలి, నాకు ఊరికి కాలువ ఇయ్యలేదు, నేనేం మాట్లాడాలి నీతో. అరే అట్టెట్లా అయింది అని పిలిచి పెద్ద అడావుడు చేశాడు. ఆ అంబకు చేసినా అడావుడు చేసినా ఇవాళ వరకు నా ఊరికి కాలువ రాలేదు. నాకు ఆ కోపం ఉంది. బట్ అయినా మా ఊర్లో ప్రజలంతా చెప్పింది ఏంటంటే గ్రౌండ్ వాటర్ పెరిగింది, భూగర్భ జలాలు పెరిగినాయి, బోర్లలో నీళ్లు పెరిగినాయి. కాబట్టి ఆ బోర్లలో సమృద్ధిగా నీరు వచ్చేటటువంటి ఒక పథకం కింద కూడా దాన్ని చూడాలి. తప్పకుండా అట్లా చూడలేదు. కాబట్టి నీళ్ళు ఒకటి కొంత నెరవేరింది, కొంతవరకు సఫలమైంది. రెండవది నిధులు ఇక్కడనే ఖర్చు అయ్యేటి, ఇది 100% అయింది. కొన్ని నిధులు
వాళ్ళ ఇంట్లోకో లేదా వాళ్ళ కుటుంబమా అది నాకు తెలియదు. అది ఏం జరిగింది అనేది రేపు ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఏం చెప్తుంది. ఉత్త ఆరోపణలతో కాదు, అది జరగవచ్చు. కొంత కాంట్రాక్టర్కు, కొంత వాళ్ళకి వీళ్ళకి యథావిధిగా జరగవచ్చు. అది నిధులకు సంబంధించిన గొడవ. ఇంకా నియామకాల విషయాల్లో కొంత అశ్రద్ధ అయితే జరిగింది. నేను అప్పుడు కూడా మాట్లాడాను, నేను అకాడమీ చైర్మన్గా ఉండి కూడా మాట్లాడాను. నిరుద్యోగాలు నియామకాల విషయాల్లో కొంత అన్యాయం జరిగింది, పట్టించుకోవటం లేదు. యూనివర్సిటీలలో నియామకాలు జరగలేదు, డిగ్రీ కాలేజీల్లో, జూనియర్ కాలేజీల్లో నియామకాలు జరగలేదు, పాఠశాలల్లో నియామకాలు జరగలేదు, లేదా ఆఫీసుల్లో నియామకాలు జరగలేదు. చాలా అన్యాయమైనటువంటి ప్రణాళిక ఏంటిదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం రద్దు చేయాలన్నంత ఒక తీవ్రమైన ప్రణాళికలు కూడా వేశారు. ఇవన్నీ తప్పు అని నేను అప్పటి నుంచి అనుకుంటున్నా. కానీ మన గొంతు చిన్న గొంతు. నిజానికి ఉద్యమ కాలంలో ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు చేసింది విద్యార్థులు, నిరుద్యోగులు గనక అందుకని మొదట పరిష్కరించాల్సింది నియామకాలు. అది ట్యాగ్ లైన్ లో చివర ఉండొచ్చు నీళ్లు, నిధులు, నియామకాలు. జయశంకర్ సార్ ఖాయం చేసేటప్పుడు నియామకాలు తర్వాత సైన్యం అంతా విద్యార్థులు. నిజానికి నీ ఉద్యమం బలోపేతం అయింది అంటే, నీ ఉద్యమంలో త్యాగం చేసిన వాళ్ళంటే, నీ ఉద్యమాన్ని రక్తంతో వాళ్ళు పారించి నిలబెట్టినరు అని అంటే విద్యార్థులే, యువకులే. యువకుల యొక్క కోరిక నియామకాలు తప్పనిసరిగా నెరవేర్చాల్సిన అవసరం ఉండింది. కానీ వాళ్ళు ఏ కారణము మొత్తం కాలయాపన చేశారు తప్ప జరగలేదు. అయితే నేను అర్థం చేసుకున్న కాడికి మొదటి 5 సంవత్సరాలు తెలంగాణ స్పిరిట్తో, తెలంగాణ స్ఫూర్తితో పాలించారు. రెండవ టర్మ్ 5 సంవత్సరాలు మాత్రం తెలంగాణ స్ఫూర్తి కోల్పోయినరు అని నేను అనుకుంటున్నాను. కోల్పోయినరు అనే దానికి పెద్ద గుర్తు ఏంటిది అంటే, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరే మారి భారత రాష్ట్ర సమితి అయింది. కాబట్టి తెలంగాణ స్పిరిట్ వాళ్ళు కోల్పోయినరు అనే దానికి ప్రత్యక్షంగా, ప్రామాణికంగా మనకు సాక్ష్యంగా కనిపించే ఉదాహరణ పార్టీ పేరు మారి ప్రాథమిక అస్తిత్వానికి అదే మూల రూపమైన తెలంగాణ పదమే లేకుండా చేశారు. కాబట్టి అది పెద్ద తప్పిదమని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్నారో లేదో నాకు తెలియదు. నాకు చెప్పే అవకాశం వస్తే ఇవాళటి వరకు కూడా చెప్పడానికి, బహుశా తెలంగాణ వాదులకు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అక్కడే కొంత అంతే. ఈ తప్పిదము తెలంగాణ వాదులు ఎవరికి మింగుడుపడని తప్పిదం. తెలంగాణ ప్రజలు కూడా దాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ప్రజలు ఆమోదించలేదు, డిమాండ్ కాదు కదా, ప్రజలు ఆమోదించలేదు కనుకనే పదవీచ్యుతుల్ని చేసిండ్రు. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితే మాకు సంతోషమే, కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని అసలు ప్రాంతీయ అస్తిత్వం, నీ ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ప్రధానమంత్రిగా మరొక వేదిక ఏర్పాటు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఉన్న వేదిక దానికోసం ఈ ప్రాంతీయ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని బలిపెడతా అంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు అనే దానికి తీర్పు మొన్నటిది అది ఉంది. సాంస్కృతిక అస్తిత్వం మాత్రం కొంతవరకు నెరవేరింది. సాహిత్య అకాడమీ కాదు, తెలంగాణ భాష అనేది చాలా కీలకమైంది. ఆనాడు ఉద్యమంలో, భావోద్వేగాల్లో భాష అనేది కీలకమైంది. ఇవాళ భాష సినిమా స్థాయికి, రచనా స్థాయికి, అన్ని రచనల్లో కూడా ఈ ప్రాంతమే కాక ఈ ప్రాంతేతరులైన వాళ్ళు కూడా అర్థం చేసుకునే స్థాయికి తెలంగాణ భాష ఎదిగింది. అలాగే స్థానిక కళల్ని, స్థానిక కళల్ని కూడా ఒక జానపద కళాకారుల్ని ప్రభుత్వం గౌరవించింది. సాంస్కృతిక సారథి పేరుతో ఒక 500 మంది గాయకులకు, కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినాయి. వీళ్ళందరూ ప్రభుత్వ పాటలు పాడినరా, ఏం పాడినరా అనేది పక్క పెడితే, బోనాలు వస్తే వీళ్ళ పాటలే, బతుకమ్మ వస్తే వీళ్ళ పాటలే, ఇంకా చాలా పండుగలకి గ్రామాల్లో సాంప్రదాయకంగా ఉన్న సాంస్కృతిక బృందాలను గౌరవించుకోవడం. కొంత బతుకమ్మ ఒక తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఉన్న బతుకమ్మ ఉద్యమ కాలంలోనే అది పోరాట రూపంగా మారిన తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క గుర్తింపు పొంది బతుకమ్మ ప్రత్యేకంగా ఇక్కడి పండుగ, అంటే ప్రభుత్వ పండుగ అనౌన్స్ కూడా చేసింది. రాష్ట్ర అధికారిక పండుగ, అధికారికంగా ఇక్కడి పుష్పం, అధికారికంగా ఒక పక్షి, అధికారికంగా ఒక పత్రం, అధికారికంగా ఒక పండుగ, అలాగే సమ్మక్క జాతర, వీటన్నిటికి సంబంధించి ఒక గ్లోరిఫికేషన్ అయితే వచ్చింది. అట్లా బతుకమ్మ ఈ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేదా అధికార స్థాయి పొందడం వల్ల ఇవాళ దాని యొక్క ప్రాచుర్యం కూడా పెరిగింది. అది నేను స్వయంగా చూశాను. లండన్లో బతుకమ్మ ఆడారు, బర్మింగ్హామ్లో బతుకమ్మ ఆడారు, అమెరికాలో మూలమూలన బతుకమ్మ ఆడుతున్నారు, టెక్సాస్లో ఆడారు. ఇట్లా చాలా చోట్ల బతుకమ్మ ఉత్సవాలు వారం రోజులు జరిగేటటువంటి ఒక వాతావరణం ఏర్పడింది. తెలంగాణ ఆత్మగౌరవ పతాకగా నిలబడ్డది, ప్రపంచవ్యాప్తంగా నిలబడ్డది. ఆస్ట్రేలియాలో ఆడుతున్నారు. ఎక్కడైనా సరే తెలంగాణ వాళ్ళు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నారో అన్ని చోట్ల తెలంగాణ మీద ఉండే ప్రేమతోని, సంస్కృతి మీద ఉండే ప్రేమతోని బతుకమ్మ ఆడుతున్నారు. కాబట్టి బతుకమ్మకు కూడా అట్లాంటి ఇక్కడ సాంస్కృతిక అస్తిత్వానికి గుర్తింపు అయితే తెలంగాణ రాష్ట్రం దొరికింది. అట్లనే గోల్కొండ
ఆగస్టు 15 నాడు గోల్కొండలో జెండా ఎగిరేశాడు. గోల్కొండలో జెండా ఎగిరేయాలనే ఆలోచన కూడా ఇక్కడ గోల్కొండ చారిత్రక ప్రాధాన్యతను ఇంకొంచెం హైట్స్కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం. ఇట్లాంటి ఒక స్పిరిట్ తనలో ఉంది. ఆ విధంగా సాంస్కృతికంగా కొంత ప్రయోజనం చేకూరింది. ఇంకా అభివృద్ధి కొన్ని జరగాల్సి ఉండే. ఏదైనా 10 ఏళ్ల కాలంలో ఉద్యమ ప్రభుత్వం గనకనే చాలా విజయాలు సాధించడం. ఈ భాష కానీ సంస్కృతి కానీ ఇవి ఒక ఏడాది 2 ఏళ్లలో అయిపోయేది. నేను వాటిల్లో భాగంగానే తెలంగాణ సాహిత్య అకాడమీ పునరుద్ధరణ లేదా ఒక ఏర్పాటు కూడా గొప్పది. అట్లా తెలంగాణ సాహిత్యం ప్రచురించుకోవడం. అవునండి. 120 ద్వారాలు పెట్టామండి ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు. 120 ద్వారాలు. మీరు హైదరాబాద్లో ఏ వాడకు ఏ దారికి వెళ్ళినా నగరం అంతా కూడా కోలాహలంగా 120 ప్రముఖుల యొక్క ద్వారాలు పెట్టినప్పుడు వాళ్ళు ఎవరో వాళ్ళ మనవడు మాకు తెలియదండి, ఈగ బుచ్చిదాసు ఇంత గొప్పవాడు, మా తాత బొమ్మ అని చెప్పి మనవడు ఫోన్ చేశాడు నాకు. అంటే ఈగ బుచ్చిదాసు యాదగిరిగుట్టలో ఒక ఆశ్రమం కట్టుకొని ఉంటే ఎవరికి తెలియదు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆయన పాటల పుస్తకం వేసి ఒక బొమ్మ ఒక వీధికి అట్నుంచి ఈ నల్గొండ సైడ్ నుంచి వచ్చే చోట ఒక వీధికి పెడితే దానికి అంత ఆదరణ వచ్చింది. అట్లాంటి ఒక స్ఫూర్తితోని, ఒక చైతన్యంతోని, ఒక జాగరూకతతోని, ఒక మెలకువతో చేసినటువంటి పనులు ఇవన్నీ. ఆ మెలకువతో చేసినటువంటి పనుల గుర్తింపును వాళ్ళు ఎవరు కాదనలేరు. అయితే ఆ రెండవసారికి కొంత ఆ స్పిరిట్ కోల్పోవడం వల్ల అధికారం పోయిన తర్వాత సరే అప్పుడు ప్రజలు అనుకున్నారేమంటే కొన్ని మంచి పనులు చేసినా ఒక దెబ్బ తాకాలి, వాళ్ళను ఇగో నువ్వు మర్చిపోతున్నావు అనేదాన్ని వాళ్ళకు గుర్తు చేయడం కోసం దించారు. వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళకు గుర్తు చేయడం కోసమే మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో అవి మీరు కోల్పోతున్నారు బిడ్డ అని చెప్పి ప్రజలు దించారు. దించిన తర్వాత వచ్చిన ప్రభుత్వం కొన్ని ఏవో పనులు చేయడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ నిజానికి బతుకమ్మ తీసేయడం మాత్రం చాలా గొప్ప తప్పిదమని నేను మాత్రం ఇప్పటికీ యాంటీ సెంటిమెంట్. ఇప్పుడు ప్రజల మనోభావాలకి మేము బతుకమ్మను ఆ స్థాయికి తెలంగాణ తల్లి విగ్రహం చేతుల్లోకి రావడానికి సుదీర్ఘంగా 18 ఏళ్ళు పోరాటం చేశాం. నువ్వు సునాయాసంగా ఒకటే వాక్యంతో తీసేసావు, ఒక ఆర్డర్తో తీసేసావు. ఏమనుకోవాలని అది పూర్వ ప్రభుత్వం చేసిన విగ్రహం కాదన్న స్పృహ వాళ్ళకి లేకపోతే కదా ఉద్యమకాలంలో అది ఉద్యమకాలంలో 2006లో రూపొందిన తెలంగాణ తల్లి. ఆ 2006 నుంచి 2014 8 సంవత్సరాలు ఆ తెలంగాణ తల్లి పోరాట తల్లిగా మారింది. కేవలం ప్రతీక కాదు, ఇక్కడ పోరాట ప్రతీకగా మారింది. తెలంగాణ తల్లి విగ్రహాలు ఊర్లలో పెట్టుకున్నారు, డబ్బులు లేవు. ఇవాళ నువ్వు ఇంత స్పిరిట్తో ఉంటే ఈ తెలంగాణ తల్లిని ఊళ్ళల్లో పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ పార్టీలు సిద్ధంగా లేవు, ఊళ్ళు సిద్ధంగా లేవు, ఊళ్ళల్లో ప్రజలు సిద్ధంగా లేరు. ఈ పార్టీ విగ్రహాలు పెట్టారు. అదే ఒక ప్రభుత్వ కార్యాలయం అయిన ఒక పెద్ద సచివాలయంలో మార్చినంత మాత్రాన తెలంగాణ మార్చినట్టు అవ్వదు. ఎందుకంటే నువ్వు ప్రజా వ్యతిరేకమైనటువంటి పనికి ప్రజలు బతుకమ్మను ఆడుకుంటుంటే ఆడుకోవట్లేదని, అది అందరికి సంబంధించింది కాదని అందరినీ ఆడిపిద్దాము. నిజంగానే బతుకమ్మ విషయంలో దళితుల్ని హరిజనుల్ని పక్కకు పెట్టారు, అది కాదంటలేను నేను. వాళ్ళని ఆడుకోనిద్దాం, వాళ్ళ పిలుద్దాము, వాళ్ళందరినీ కలిపి ఆడుద్దాము. ఈ స్పిరిట్ ఉండాలి, కానీ ఇదే వద్దు అంటే ఎట్లా? కలుపు, దళితుల్ని కలుపు, ఆడిద్దాము, పాడని ఇన్క్లూజివ్కి సమగ్రంగా రావడానికి ప్రయత్నం చేయి. పక్షపాతం ఉంటే, వివక్ష ఉంటే ఆ వివక్షను తొలగించు, అంతేగాని వివక్ష ఉన్నది కనుక దీన్ని రద్దు చేస్తున్నా అంటే ఎట్లా? అది నా దృష్టిలో కరెక్ట్ కాదు. కనుక ఇప్పుడు మరి ప్రభుత్వం 1 సంవత్సరమే అయింది కనుక ఇంకా 4 ఏళ్ళు ఉంది కనుక ఏం జరుగుతుందో చూద్దాం. ప్రభుత్వం కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది ఇట్లా జరిగింది అనేది తెలుసుకోవాలి. ఇప్పటి వరకు నీళ్ళకు సంబంధించి వాళ్ళు కొత్త ఆలోచన అయితే ఏం చేయలేదు. కొంచెం ఉద్యోగాల్లో కొంచెం చురుగ్గా పనిచేస్తున్నట్టు కదలికలు అయితే కనబడుతున్నాయి. మొన్న ఉపాధ్యాయ నియామకాలు జరిగినాయి, అది కొంచెం పిల్లల్లో ఒక ఉత్సాహం అయితే ఉంది. కాబట్టి అది ఆహ్వానించదగిన పరిణామం. ఆయన నెగ్లెక్ట్ చేశాడు, ఈయన కొంచెం ఆహ్వానించాడు. అదొకటి. తెలంగాణలో ఇంకా ఎంతకాలమైనా ముఖ్యంగా ఆనాటి ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి ఇవాళకి ఇంకా యూనివర్సిటీలలో నియామకాలు జరగలేదు. యూనివర్సిటీలలో చాలా డిపార్ట్మెంట్లు ఇవాళ జీరోతో ఉన్నాయి, చాలా ఖాళీ అయిపోయాయి. పెద్దవాళ్ళంతా రిటైర్ అయిపోయారు. కాబట్టి యూనివర్సిటీలో ఇవాళ అనేక సబ్జెక్టులు, డిపార్ట్మెంట్లు అవి కొనసాగాలంటే కొత్త నియామకాలు వీలైనంత తొందర రావాలి. అన్ని కలిపి ఒకసారి చేస్తారా, విడివిడిగా చేస్తారా? ఈ చర్చ ఎన్నేళ్ళు చేస్తారండి? కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం యూనివర్సిటీలకు ఒక దగ్గర రిక్రూట్మెంట్ చేయాలా, ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చేయాలి, దీని మీద చర్చ కాలయాపన చేస్తుంది అనుకోవాలి. అంతే. డైవర్షన్ పాలిటిక్స్ అన్ని. డైవర్షన్ కాదు కదా, ఇప్పుడు ఆయన చేసిన తప్పులు వీళ్ళు చేయకపోతే వీళ్ళకి మంచిది, మేలు. అదే. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకో 4 సంవత్సరాల్లో ఇవన్నీ లోపాలు సరిదిద్దుకొని తెలంగాణ అభివృద్ధి పథంలో
వెళుతుందని కోరుకుందాం. నా తెలంగాణ పోవుచున్నది పథాన అన్నాడు. గర్జించే మేఘంలాగా నా తెలంగాణ ముందుకు పోతున్నది అని రాశాడు. ఎవరు? దాశరథి. వర్షకాలపు మేఘాల వలె గర్జిస్తూ తెలంగాణ ముందుకు పోతుంది అని రాశాడు. అట్లా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మీ పాటలోంచి దాశరథి గారిని తలుచుకున్నారు కనుక మీ నాగేడు చాళల్లోంచి 2 వాక్యాలు. అంటే నేను పాడలేను, నాకు చెప్పినే చాలు కవిత. తంగేడు పువ్వుల తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, తంగేడు రంగుల్ల తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, పట్టుబట్టలు కట్టుకుంటారు, సందుకలన్నీ తీసి పట్టుబట్టలు కట్టు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ. పండగ చేసుకోవడం కీలకం, పండగలా బతకడం అంతే. పండగలాగా బతకడం, పండగ అది పండగలాగా పరవశించడం, పండగలాగా పరవశించడం, అది జీవన సౌందర్యం. దాన్ని ఆ సౌందర్యాన్ని ప్రేమిస్తే ఇవాళ బతుకమ్మ అనే పండుగలోనే ఉంది. అవునండి. బతుకు అమ్మ. అవును అవును. బతుకును ఆరాధించేటటువంటి పండుగ అది. రివరెన్స్ టు ది లైఫ్ అన్నాడు కాళోజీ చెప్తాడు. స్వైజర్. బతుకును ఆరాధించేటటువంటి పండుగ తెలంగాణలోనే ఉంది, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా ఏంటిదంటే ఎవరు చనిపోక్కర్లేదు, అందరూ బతకాలి అని కోరుకుని చేసుకునే పండుగ. కాబట్టి బతుకమని చెప్పేటటువంటి పండుగ. సకల జనులు కూడా ఈ జీవన సౌందర్యాన్ని అనుభవిస్తూ సకల జనులు బతకాలి, సబ్బండ జనులు బతకాలి, సబ్బండ వర్ణాలు బతకాలి. ఇప్పుడు మనం విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నందువల్ల కావచ్చు, అంతకుముందు డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ప్రాచీన సాహిత్యాన్ని, జానపద సాహిత్యాన్ని మీరు చెప్పినట్టు ఎంతో కొంత చరిత్రతో మేళవించి చెప్పేటటువంటి సాహిత్య అంశాలను అన్నింటినీ చదువుకోవడం వల్ల మనకు ఒక సమగ్ర దృష్టి, మన మార్గంలోనే మనం వెళుతున్నప్పటికీ కూడా దానికి సమాంతరంగా నడుస్తున్న మార్గాల పట్ల కూడా స్పష్టమైన అవగాహన ఉండేది. తప్పకుండా మేము జానపద సాహిత్యం నుంచి నేర్చుకున్నాం. అవునండి. ప్రజా జీవితం నుంచి నేర్చుకున్నాం, విప్లవ జీవితం నుంచి నేర్చుకున్నాం, ప్రాచీన సాహిత్యం నుంచి నేర్చుకున్నాం. తర్వాత ఇంకా చుట్టూ ఉండే రకరకాల, ఇందాక మీరు చెప్పారు కదా, ఎన్ని వాదాల రచయితలు, దిగంబర, విప్లవ, అరసం, విరసం, ఇట్లాంటి రచయితలు అందరి దగ్గర కాకుండా కూడా ఇప్పుడు కోవెల సంపత్ కుమార్ ఇంకొక రకమైన, సుబ్రహ్మణ్యం భిన్నమైన వ్యక్తి, సంపత్ కుమార్, సుప్రసన్న వీళ్ళు భిన్నమైన వాళ్ళు. చేతనావర్తనాన్ని ఏంటి తెలవాలి కదా, రేపు మనం మాట్లాడాలంటే దాని మీద కొంత అవగాహన లేని ఎట్లా మాట్లాడతాం. అవునవునవును. అందుకని వాళ్ళ గురించి తెలుసుకోవటం, ఇవన్నీ చేయటం ఒక అన్వేషణ, ఒక అధ్యయనం. మన జగన్నాథం సార్ జగన్నాథం రాశారు కదా, వాళ్ళు రాసిన వాటిని మాదిరాజు రంగారావు గారు వీళ్ళంతా ఉండేవాళ్ళు. అయినా కూడా మనం ఎవరిని తృణీకరించలేదు, అందరివి చదివా. మీరు చెప్పినట్టు శేషేంద్ర గారిని కలవడం కూడా ఒక మంచి సాహిత్య అనుభవంగానే మనం తీసుకున్నాం. హరిపురాల విశ్వం గారు, ఆయన ఇక్కడ న్యూ సైన్స్ కాలేజ్. ఇటు నవలా సాహిత్యం, అటు కథా సాహిత్యం, మళ్ళీ నవలల్లో భిన్నమైన కాలక్షేప రచయితలు, సీరియస్ రచయితలు, ఎన్ని రకాలు ఉన్నారో అందరినీ ఏదో ఒక దశలో కలిసేవాళ్ళం. ఎద్దనపూడి సులోచన రాని మీటింగ్లకు కూడా వెళ్ళేవాళ్ళం. వీర్రాజు గారు లాంటి సౌహృదయులు అటు ఇటు కూడా అందరికీ ఒక రకంగా వారధిగా వారు ఉండేవాళ్ళు, వారు రాసేవారు, సరదాగా వెళ్ళేవాళ్ళం. వాసిరెడ్డి సీతాదేవి, ఇక్కడ ఎన్నో భావజాలాలకు కేంద్రంగా ఉంటూ ఉన్నది హైదరాబాద్. హైదరాబాద్ లో ఎన్ని భావజాలాలు ఉన్నాయో, ఎన్ని రకాల ధోరణులు, సాహిత్య ధోరణులు ఉన్నాయో, అన్ని సాహిత్య ధోరణులకు దగ్గరగా ఉండే. మన రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళని కూడా వాళ్ళ సాహిత్యాన్ని మనం గౌరవించాం. ఆ సౌహృదయత అందరికీ ఉండేది. అది బహుశా మంచి మంచి గురువుల దగ్గర మనం చదువుకోవడం కూడా కారణం. తప్పకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీరు చదువుకుంటున్నప్పుడు శిఖరాయమానమైన గురువులు ఉండేవాళ్ళు. అంతే కదా, ఒక నారాయణ రెడ్డి గారు, ఒక జీవి సుబ్రహ్మణ్యం గారు, ఒక వ్యాకరణ కృష్ణకుమారి గారు, రవ్వ శ్రీహరి, జానపద సాహిత్యంలో విశేష పరిశోధన చేసిన నాయని కృష్ణకుమారి, రామరాజు గారు, వీళ్ళందరూ కూడా పండితులు కదా. అవునండి. మళ్ళీ ఆ స్థాయి పండితుల్ని మనం విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలో చూడలేకపోతున్నాం. అంటే సాహిత్యం ప్రమాణాలు తగ్గిపోయినాయి అనడం అనేది బహుశా విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం నుంచి వచ్చిందేమో అనిపిస్తుంది. ఒక్క విశ్వవిద్యాలయంలోనే కాదు, బోధన ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు తగ్గిపోయినాయి, అన్ని చోట్ల జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి. మీ తరంలో మీతో పాటు గుడిహాళం రఘునాథం గారు వీళ్ళంతా ఒక్కసారి ఉద్యోగాల్లో చేరినప్పుడు వచ్చాము. సుక్కిరెడ్డి నారాయణ రెడ్డి, గుడిహాళం మంచిర్యాలలో, మీరు మెదక్లో చేరినప్పుడు ఆయన మంచిర్యాలలో ఉన్నారు. మా బ్యాచ్, మా జూనియర్స్, వీళ్ళందరూ కూడా, మా జూనియర్స్ కూడా, వీళ్ళందరం దాదాపు ఒక 20-25 మంది ఎటు
పోయినా కూడా అటు కలిస్తే అక్కడ ఒక సాహిత్య వాతావరణం ఉండేది. అప్పుడు అట్లాంటిది చూసే సలంద్ర గారు క్యాంపస్లో ఇంతమందిని వేసుకొని తిరుగుతావు కదా, సంస్థ పెట్టవచ్చు కదా అని అంటే ఉస్మానియా రచయితల రైటర్ సర్కిల్ అని పెట్టాము. ఆ తర్వాత సలంద్ర గారు పాత్రికేయుల్లోకి వెళ్ళిపోయారు, పాత్రికేయుల్లోకి వెళ్ళారు. అంటే ఇట్లా వాతావరణం చాలా గంభీరంగా ఉండేది. విశ్వవిద్యాలయాల స్థాయికి రాలేని వాళ్ళు ఇప్పుడు అలిశెట్టి ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా మంచి కవిత్వం రాయడానికి ఈ చక్కటి వాతావరణం ఉపయోగపడిందండి. హాస్టల్లో ఎంత చైతన్యం అంటే ప్రతి సండే నాడు భోజనానికి ముందు ఒక సాహిత్య సమావేశం పెట్టే పద్ధతి ఉండేది. మొన్న చనిపోయిన పరిమళా సోమేశ్వరను చాలాసార్లు తీసుకెళ్ళారు. అట్లా శేషన్ శర్మ గారు వచ్చారు, హరిపిరాల విశ్వం గారు వచ్చారు, చంద్ర ఆర్టిస్ట్ గారు వచ్చారు, శివారెడ్డి గారు ఎన్నోసార్లు వచ్చారు, నగ్నముని గారు వచ్చారు, జ్వాలాముఖి గారు వచ్చారు, సాహిత్య దాశరథి రంగాచార్య గారు వచ్చారు. అప్పుడు హాస్టల్ డేలు జరిగాయి. హాస్టల్ డేలకి వీళ్ళని పిలుచుకెళ్ళేవాళ్ళం. పుచ్చలపల్లి సుందరయ్య గారు వచ్చారు హాస్టల్ డేకు, ఎండమూరి వీరేంద్రనాథ్ తీసుకొచ్చారు. ఇట్లా రకరకాల వీళ్ళందరితో ఇంటరాక్షన్, సంపర్కం చాలా సుసంపన్నం చేయడం. అంటే విద్యార్థులను ఏది నేర్చుకుంటోళ్ళు అది నేర్చుకొని ఏ పక్కకు వెళ్ళాలో ఆ పక్కకు వెళ్ళని, కానీ ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అప్పుడు ఉండేది. భూమి స్వప్నం నుంచి బందారం కథల వరకు సాగినటువంటి మీ సాహిత్య యాత్ర, ముఖ్యమైన పుస్తకాలు, ముఖ్యమైన ఘట్టాల గురించి చెప్పండి. అంటే మొదటి పుస్తకం భూమి స్వప్నం. ఆ భూమి స్వప్నంలో అప్పటి వరకు నేను యూనివర్సిటీలో ప్రవేశించినప్పటి నుంచి ఉద్యోగంలో ప్రవేశించే వరకు ఉన్న కవిత్వపు ఎంపిక చేసిన సంకలనం భూమి స్వప్నం. భూమి స్వప్నం నాటికి నేను మెదక్లో ఉన్నాను. భూమి స్వప్నం తర్వాత రెండవ పుస్తకం సంభాషణలో ఎక్కువ కొత్తగా పెరుగుతున్న విప్లవోద్యమ విస్తృతి అంతా మనకు అందులో కనబడుతుంది. మెదక్ కానీ మెదక్ ప్రాంతం, సిద్దిపేట, ఈ ప్రాంతాలలో వస్తున్నటువంటి కొత్త చైతన్యాలన్నింటినీ కూడా దాంట్లో చెప్పే ప్రయత్నం చేసి నర్సాపూర్ అడవుల వరకు ఇంకా మాట్లాడితే ఏప్రిల్ 20 అనేది ఇంద్రవెల్లికి పెద్ద మైలురాయి కదా. ఆ ఇంద్రవెల్లి మీద వచ్చిన ఆ రోజు జరిగిన సంఘటన, దాని మీద వచ్చిన నేపథ్యంలో రాసిన కవిత్వం అది. అట్లా చాలా విస్తృతంగా అవి ఉంటాయి. అంతవరకే కాకుండా మూమెంట్లో పనిచేసిన వాళ్ళు కొత్తగా లొంగిపోతూ ఎట్లా విప్లవ ద్రోహం చేస్తున్నారు అనే దానికి సంబంధించి కొత్త సన్నివేశం అనే ఒక పోయం ఉంటుంది. ఆ కొత్త సన్నివేశం అనేది కూడా అప్పుడు దానికి రెండవ పుస్తకానికి వరవరావు గారు ముందు మాట, ఆ పరిణామం కూడా కవిత్వంలో రికార్డ్ చేశాం. అంటే బాల కార్మికుల సమస్య, బాలుని ఆత్మగీతం అని ఒకటి రాశాను బాల కార్మికుల మీద. అట్లనే ఈ కొత్తగా దళిత చైతన్యాలు పెరుగుతూ ఉన్నటువంటి దశలో ఆ కోణంలోంచి కూడా అస్పృశ్యత వీటికి సంబంధించింది. బస్సులో మనం ఎక్కినప్పుడు గ్రామీణుడికి కాలు తలిగితే నీ కాలు దాకిచ్చిన అని పంచాయతీ పెట్టుకోడు. ఒక ఉద్యోగి అయినా సరే, అగ్రవర్ణస్థుడైనా సరే, లేదా ఇంకెవరైనా సరే, ఆయన కాలు బస్సులో ఎక్కినప్పుడు పొరపాటున ఈ కింది కులాల వాళ్ళకి తాకితే ఎందుకు తాకిందని అడగరు. అడగకుండా నీ కాలు దాకినా వాళ్ళు కాళ్ళకు మూస్తారు. అట్లాంటి ఒక సంస్కారం ఉన్నది. ఆ సంస్కారం ఉన్న వాళ్ళని పట్టుకొని మనం ఇవాళ ఏది పడితే అది మాట్లాడతాం. నీకు ఎక్కడికి సంస్కారం నీకు లేదని అంటాం. కాబట్టి మా సంస్కారం ఎట్లాంటిది అని చెప్తూ ఒక కవిత ఉంటుంది అలా, దళితుల గ్రామీణుల సంస్కారం. అట్లా అది సంభాషణలో విభిన్న పార్శ్వాలకు సంబంధించినవి. అందువల్ల మూడవది ప్రాణహిత, ఆ నది పేరుతోనే, నది పేరుతో. దాంట్లో వచ్చేసరికి అప్పటికి అనుభవాలు, జీవితంలో చాలా రకాల దెబ్బలు తిన్న, గాయపడిన వాళ్ళ ఆత్మకథలు లాంటి పోయమ్స్ చాలా ఉంటాయి అందులో. అదొకటి. రెండవది ప్రపంచీకరణ, కొత్తగా వచ్చి ఎట్లా మనుషుల్ని కకావికలం చేస్తున్నాయి, ఎట్లా ఇబ్బంది పెడుతున్నది అని మొదట ఒప్పందం జరిగినప్పటి నుంచి బహుళదాహం అని అందులో కవిత ఉంటుంది. అగ్రిమెంట్ అయిన రోజున ఇంకా ఇక్కడ నుంచి మనం ఈ బతుకమ్మలు ఆడుకోవద్దు అనేది ఇవాళ మళ్ళీ ఒక చర్చ జరిగి ఈ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత మళ్ళీ బతుకమ్మ ఉండాలా వద్దా అని తెలంగాణ తల్లి చేతిలోంచి తీసేశారు. నిజానికి బతుకమ్మ ఇంకా ఆడుకొని ఇవ్వరేమో అనేటువంటి భయం 94లోనే ప్రాణహితలోనే వ్యక్తం చేశాను. ఎందుకంటే ప్రపంచీకరణ వచ్చింది, ఈ పండుగలన్నింటినీ కూడా కాలరాస్తుంది, లేదా వీటన్నిటిని వెళ్ళగొడుతుంది, కొత్త పండుగలు వస్తాయి. ఇప్పటికే అలాంటివి కొన్ని జరిగినాయి. కోలాటం లాంటిది తెలంగాణలో ఉన్నది, ప్రాచీన కళారూపం అది. కానీ కోలాటం ప్లేస్లో ఇవాళ దాండియా వచ్చింది. కోలాటం అనరు ఎవరు, దాండియా అంటారు. దాండియాతో పోల్చినప్పుడు కోలాటంలో అనేక వరుసలు ఉన్నాయి, అనేక దరువులు ఉన్నాయి. ఒక అద్భుతమైన కళారూపం కోలాటం. ఆ కోలాటం వేస్తూ జడకొప్పులు వేయగలిగినటువంటి గొప్పతనం తెలంగాణలో ఉంది. జడకొప్పు అంటే మొత్తం వీళ్ళు కోల వేసుకుంటూ ఆడుతుంటే ఒక జడ వస్తుంది పైనుంచి కింది దాకా, చెట్టు కడతారు. అది చెట్టు నుంచి మన చేతిలో కోలలు ఉంటాయి, తాళ్ళు ఉంటాయి. ఈ తాళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటే 1 గంట తర్వాత పైనుంచి కింది వరకు జడకొప్పు వస్తుంది.
జడ వేసినట్టే వస్తుంది. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కళారూపాలు ఇక్కడ ఉంటే ఇవాళ దాండియా అనేటువంటిది ఒకటి తీసుకొచ్చి దాండియా ఏదో కొత్తగా తెలంగాణ వాళ్ళకి నేర్పుతున్నట్టు ప్రవర్తించే, అంటే మాటల చమత్కృతి అట్లా వచ్చింది. ఇది గ్లోబలైజేషన్ ఎఫెక్ట్. పంజాబీ డ్రెస్ వస్తుంది, పంజాబీ ఫుడ్ ఇప్పుడు మీకు హైదరాబాద్లో కావాలంటే మల్టీ క్యూషన్ రెస్టారెంట్లో దొరుకుతాయి. దీంట్లో ఎక్కడ పాత కనీసం మనం కొట్లాడే రోజుల్లో, తెలంగాణ ఉద్యమం కొట్లాడే రోజుల్లో ఆంధ్ర మెస్సులు అని కూడా తిరిగినాం. ఇవాళ ఆంధ్ర మెస్ కావాలని దొరికే పరిస్థితి. ఇవాళ అన్ని మల్టీ క్యూషన్ రెస్టారెంట్లో తందూరి ఖాతే, ఓ ఖాతే, ఏ ఖాతే. ఇది కాదు నిజానికి సమీపంలో ఉండేటటువంటి కూరలు, భోజనము అవి కూడా లుప్తమైపోయినటువంటి ఒక దశ గ్లోబలైజేషన్ వచ్చింది. అంటే ఇవన్నీ నీ వేషధారణ దగ్గర నుంచి, నీ భాష దగ్గర నుంచి, నీ అన్ని ఇవాళ పెద్ద లొల్లి. తెలుగు మీడియం కావాలంటే అవతల పెద్ద చర్చ జరుగుతుంది. మన పొరపాటున ఎన్వి రమణ అనే సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి అయిన ఎన్వి రమణ ఒక సభలు ప్రారంభిస్తూ తెలుగు మీడియం కావాలంటే ఇవాళ ఏకి పెడుతున్నారు. ఇంగ్లీష్లో చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి. అంటే ఎంత మారిపోయింది అనేటువంటిది అంతా కూడా ఇవాళ వాళ్ళ మాటల, వాళ్ళ వికృతత్వాన్ని అంతా కూడా మనం గమనించవచ్చు. ఈ వికృతత్వాన్ని అంతా కూడా ఊహించి ప్రాణహితలో చెప్పడం జరిగింది. తర్వాత ఒక బాధ కాదు అనే పుస్తకం వేశాను. అది ఆ రోజు ప్రాణహిత పెనుగంగ కూడా విప్లవానికి ప్రతీకలుగా ఉన్న కాలం. ఇంద్రవెల్లి ఎలా ఉందో ఉన్నది అంతే. అదే సిరుంచ, చెన్నూరు, పెనుగంగ, ప్రాణహిత, ఈ మొత్తం వరస అంతా కూడా ఆ పేరులోంచి, ఆ ధోరణిలోంచి వచ్చిన కవిత్వం. ప్రపంచీకరణ యొక్క ప్రభావాలు. అట్లనే ఒక బాధ కాదులో కూడా ప్రపంచీకరణ ప్రభావం. ఒక బాధ కాదు అది. అంటే అప్పటి వరకు ఉన్నది ఆధిపత్యవాదుల భావన, లేదా భూస్వామ్య వర్గాల వాళ్ళు ఎట్లా కింది కులాల వాళ్ళని అణిచేసిండ్రు అనేది ఒకటి. ఇవాళ దానికంటే ఎక్కువ దుర్మార్గంగా మీకు కనబడకుండా దోపిడీ చేసేది ఎక్కువ కనబడుతుంది. నువ్వు తెలుసుకోవడానికి లేదు. ఇవాళ శత్రువు ఎదురుగా కనబడు. అవును, ప్రపంచీకరణ వచ్చిన తర్వాత నువ్వు శత్రువులు గుర్తించే వీల్లేదు. అప్పుడు గ్రామంలో నీకు శత్రువు కనబడేవాడు. ఇప్పుడు గ్రామంలో కూడా శత్రువు కనబడు. వీడు మొత్తం అయ్యనే చంపనీకి పోతాడు, అవ్వను చంపనీకి పోతాడు. లేదా ఇందాక చెప్పినట్టుగా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని 6 రోజుల దాకా మాట్లాడుకోరు. చనిపోయిన విషయం 6వ రోజున గుర్తిస్తారు. ఇదంతా ఏంటిది? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచీకరణ వచ్చి, గ్లోబలైజేషను, మెకనైజేషన్, మనిషి యొక్క మౌలిక అస్తిత్వాన్ని దెబ్బకొడుతున్నది. ఈ దెబ్బకొట్టిన తర్వాత ఈ యంత్రీకరణ ఇంత అవసరమా అనేది ఇవాళ పెద్ద చర్చకు జరగాలి. ఈ పరిణామాలన్నీ ఎక్కడో దగ్గర రిట్రీట్ అయితే అని అనుకుంటున్నాను నేను. మీరు చెప్తున్న ఈ భోజనాల వ్యవహారం మాత్రమే కాదు, ఒక దేశం ఒక భోజనం, ఒక దేశం ఒక భాష దాకా ఇవాళ తీసుకెళ్లే ఒక భయానకమైన మత సంస్కృతి వచ్చిన తర్వాత ఒకే పువ్వు ఉండాలి, ఒకే భోజనం ఉండాలి, ఒకే భాష ఉండాలి. ఒకవేళ నువ్వు హిందీ మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న ఇవాళ తెలుగు గురించి అంటే ఈ భయం ఒకటైతే ప్రమాదకరమైన ప్రతిపాదనలు కొన్ని చోట్ల వస్తున్నాయి. ఒక ఉత్తరప్రదేశ్ సంబంధించిన సంజయ్ ఏదో పేరుంది, ఆయన మంత్రి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి. ఆయన ముందటుండి మేము మాట్లాడడం, మేము సౌత్ ఇండియన్ వాళ్ళవి, మేము పలానా తమిళ్ మాట్లాడతాం, తెలుగు మాట్లాడతాం, కన్నడ మాట్లాడతాం అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకవేళ హిందీ మీరు మాట్లాడడానికి ఒప్పుకోకపోతే మీరు ఈ దేశం విడిచిపెట్టిపోవాలన్నాడు ఆయన. అంటే ఇంత డ్రాస్టిక్ మాటలు మాట్లాడు, దౌర్జన్యపూరితమైన, ఇంత హింసాపూరితమైనటువంటి, అంటే ఒకే భాష. నువ్వు కనీసం ఆ మాటకొస్తే మీరు దేవభాషగా చెప్పింది సంస్కృతం కదా, మరి సంస్కృతం మాట్లాడండి. మీరు హిందీ ఎందుకు మాట్లాడతారు? మీ భాషను అందరి మీద రుద్దే బదులు సంస్కృతాన్ని రుద్దండి. కాదు, సంస్కృతాన్ని రుద్దాం. ఇక్కడ అనేక రకాల భాషలు వర్ధిల్లినవి. దాదాపు 1200 నుంచి 1500 భాషలు ఇక్కడ రాజ్యాంగం గుర్తించింది. 280 భాషల వరకు ఇక్కడ చాలా చర్చల్లో ఉన్న సజీవమైనటువంటి భాషలు. ఒక 28-30 భాషలు కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించిన భాషలు ఉన్నాయి. ఇన్ని ఉంటే ఇవాళ ఒకటే భాష మాట్లాడండి అంటే ఏమన్నట్టు అర్థం? ఈ వైవిధ్యాన్ని అంగీకరించకపోవడం, అదే దౌర్జన్యంతోనే రాజ్యం చేయాలనుకోవడం, ఇవన్నీ కూడా అస్తిత్వ ఉద్యమాల యొక్క ఆవశ్యకత తీరిపోలేదు, నిరంతరం ఉండవలసిందే అని చెబుతున్నాయి అనిపిస్తుంది. అందుకని వాళ్ళ చాలా స్పష్టంగా చెప్తున్న అంశం ఏంటిదంటే, ఈ ప్రపంచీకరణను ఎదిరించగలిగేటటువంటి శక్తి స్థానికీకరణకే ఉంది. స్థానికీకరణగా ఉంది. గ్లోబలైజేషన్ను వ్యతిరేకించాలంటే, దాన్ని అడ్డుకోవాలంటే, నిరోధించాలంటే అది లోకలైజేషన్ తప్ప సాధ్యం కాదు అని. కాబట్టి స్థానికీకరణ నేపథ్యంలో నది పుట్టువడి అని ఇంకొక సంకలనం వేశాను. ఈ స్థానికత అనేటువంటిదే ఎట్లా ఈ అంతర్జాతీయత లేదా వీటిని ఎట్లా ఎదుర్కోగలుగుతుంది. తెలంగాణ ఉద్యమం వస్తున్న కొత్తలో నిజంగానే తెలంగాణ ఉద్యమం చాలా వాటికి చెక్ పెట్టింది.
ఇవాళ ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, తెలంగాణ వచ్చి మీరు ఏం సాధించిండ్రు, రాష్ట్రం విడిపోయి ఏం ఇవన్నీ మాటలు మాట్లాడతారు. కానీ గ్లోబలైజేషన్ను అడ్డుకొని స్థానిక సంస్కృతుల్ని గ్లోరిఫై చేసి కాపాడుకోగలిగిన శక్తి, ఒక ఆత్మగౌరవ చైతన్యం అనేది ఉద్యమంతోనే వచ్చింది. ఆత్మగౌరవ చైతన్యం ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి పూర్వము, తెలంగాణ ఉద్యమం తర్వాత మనకి స్పష్టంగా కనపడేది మొత్తం తెలంగాణలో, యావత్ తెలంగాణలో ఈ ఆత్మగౌరవ చైతన్యం. వాళ్ళ తెలంగాణ భాషకు అవును దాకా ఎవరు పట్టించుకొని గర్వంగా ఈ సాంస్కృతిక ప్రతీకలన్నీ ప్రకటించుకునే చైతన్యం. ఇంకా మాటకొస్తే ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలకి అనివార్యంగా తెలంగాణ భాష పెడుతున్నారు. కొన్ని విషయాల పట్ల అందరూ దృష్టి సారించాలి. ఏమి మార్పు వచ్చింది అంటే హీరోల భాషగా మారింది ఇవాళ. ఇవాళ అనివార్యంగా ఇంగ్లీష్ భాషకు సంబంధించి లేదా వేరే భాషలకు సంబంధించిన సినిమాలు తెలుగులోకి అనువాదం చేసుకుంటే, ఓటీటీ వచ్చిన తర్వాత అనువాదం చేస్తున్నారు, అనువాదంలో కూడా తెలంగాణ భాష కనబడుతుంది. ఆ విధంగా దూరం పెట్టిన వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన తనం తెలంగాణ ఉద్యమానికి వచ్చింది. అది తప్పకుండా. అందుకని అది హీరోల భాషగా, హీరోయిన్ల భాషగా, అది వాళ్ళ ఒక ప్రధానమైనటువంటి భాషగా చలామణి అయ్యే వాతావరణం అంతా చాలా గౌరవప్రదంగా పూర్వం ఉన్నటువంటి, ఇందాక మీరన్న ఆత్మ గౌరవ పతాక, ఆత్మ గౌరవ ప్రతీకగా, పతాకగా నిలబెట్టగలిగినటువంటి భాష, సంస్కృతి, పండుగలు ఇవన్నీ కూడా స్థానికత నుంచి వచ్చి ఇప్పుడు స్థానిక 2017లో మన తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడి మొట్టమొదటిసారిగా మీరు అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నప్పుడు వెంటనే మీరు అద్భుతమైన పద్ధతిలో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. దానికి మీరు చాలా శ్రమించారనేది ఆ మహాసభలు హాజరైన మా అందరికీ తెలుస్తుంది. అవును. అంతేకాకుండా అప్పటికి తెలంగాణలో 1-2 సార్లు ప్రచురణ పొంది, అస్సలు ప్రచురణ పొందక విస్మృత కవులు అంటున్న అనేక రచనలు సాహిత్య అకాడమీ 120 పుస్తకాలు, చాలా రేర్ బుక్స్, అతి కష్టంగా దొరికే పుస్తకాలు. ఇప్పుడు సర్వజ్ఞ సింగభూపాలుని పుస్తకం సుధాకరం అది 80 ఏళ్ల నుంచి ఎవరు ప్రింట్ చేయలేదు తిరిగి, అందుకని దాన్ని తిరిగి ప్రచురించడం జరిగింది. మళ్ళొక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు దాని జీవితం పెరిగింది. తప్పకుండా ఒక 100 సంవత్సరాల దాకా ఈ కాపీలు సర్క్యులేట్ అవుతుంది. సాహిత్య అకాడమీ స్టాల్లో ఆ పుస్తకాలన్నీ చాలా వరకు అవే అమ్ముకుంటున్నారు. ఇప్పటిదాకా చాలా వరకు చెల్లిపోయాయి. ఇప్పుడు ఆసఫ్ జాహీల వరకు, ఆంధ్రప్రదేశ్ వరకు అని మీరు హిస్టరీని 3 భాగాలు చేసిన పుస్తకాలు లేవు, ఎందుకంటే అన్ని అయిపోయాయి. ఇప్పుడు కాంపిటేటివ్ టెస్ట్లకి అవే చదువుకుంటారు. అచ్చు యంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే 2020 వరకు వచ్చిన మొత్తం ప్రచురించబడిన పుస్తకాల యొక్క జాబితా ఒక 5 పరిశోధక విద్యార్థులతో రూపొందించినాం. దాదాపు 20,000 పబ్లికేషన్స్. వాటి డీటెయిల్స్, రచయితల పేర్లు, పుస్తకం పేరు, అది ఏ ప్రక్రియ, ఏ సంవత్సరం వచ్చింది, ఏ సంస్థ పబ్లిష్ చేసింది, ఇది ఒక క్యాటలాగ్ లాగా చేయించినాం. ఇప్పుడు ఈ మధ్య పుస్తకంగా వచ్చింది. తెలంగాణ గ్రంథ సూచి అనే పేరుతో వచ్చింది. చాలా పెద్ద పుస్తకం. ఆ పుస్తకాన్ని ఇప్పుడు చూసి 20,000 పుస్తకాల వివరాలు కదా, 20,000 పుస్తకాల వివరాలు ఒక చోట, అది తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన పబ్లికేషన్స్ అన్ని ఒక చోట లభించడం అనేది పెద్ద రీసెర్చ్ వర్క్. రాజారెడ్డి గారు సూచించిన దాని మేరకు లండన్లో ఉన్న లైబ్రరీలో, గ్రంథాలయం, బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నవి, అందులో ఉన్న తెలుగు పుస్తకాల లిస్టు ఎవరేస్తలేరాయా నువ్వని చూడు అని అంటే, నేను అక్కడ ఉన్న ఆయనకు చెప్పి ఆ పుస్తకాలు ఎన్నైతే అన్ని ముందైతే ఒక లిస్టు తయారు చేసి, అది అరాకుర అయినా సరే, అది సమాచారం సరిగ్గా లేకపోయినా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మొత్తం తెలుగు పుస్తకాలు, లండన్ లైబ్రరీలో ఉన్న తెలుగు పుస్తకాల యొక్క వివరాలు పుస్తకంగా వేశారు. అది సాహిత్య అకాడమీ బాధ్యతలు. తప్పకుండా మీకు ఎలాంటి అనుభూతిని, ఎటువంటి సంతృప్తిని ఇచ్చాయి? డెఫినెట్ గా నేను ప్రభుత్వ ఉద్యోగిగా అధ్యాపకత్వం చేశాను. అవునండి. అధ్యాపకత్వ విరమణ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు మిత్రులు కనుక, ఉద్యమంలో కూడా కలిసి పనిచేశాం కనుక, క్లాస్మేట్ అంటారు, నాకు బ్యాచ్మేట్. నేను ఇంటర్మీడియట్, డిగ్రీ 5 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, డిగ్రీ 3 ఏళ్ళు, 5 సంవత్సరాలు సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదివాను. సరిగ్గా అదే సమయంలో ఆయన కూడా డిగ్రీ చదివాడు, ఇంటర్ చదివాడు. ఆయన గ్రూప్ వేరు, నా గ్రూప్ ఏమో ఎంపీసీ. ఇంటర్లో, డిగ్రీలో ఎంపీసీ నేను చదివింది. చంద్రశేఖరరావు గారేమో హెచ్టీసీ. మీరు ఇంజనీర్ అవ్వాల్సి, మీరు తెలుగు అధ్యాపకుడు, ఇంజనీరో లేకపోతే మ్యాథమెటిక్స్ ప్రొఫెసరో కావాల్సిన, సాహిత్యం లేకపోతే అయ్యేవాడినేమో తెలియదు.
సాహిత్యం ఉండడం వల్ల నేను సాహిత్యకారుడు. కానీ కళాశాల రోజుల నుంచి చంద్రశేఖరరావు గారితో మీకు పరిచయం పరిచయం ఉంది. ఆయన తెలుగు స్పెషలైజేషన్. గమ్మత్ ఏంటంటే ఆయన తెలుగు చదువుకొని పాలిటిక్స్లోకి వెళ్ళాడు, నేను మ్యాథ్స్ చదువుకొని సాహిత్యంలోకి. అట్లా అందరూ ఉద్యమంలో కలిశారు. అందరూ ఉద్యమంలో కలిసాం. ఉద్యమంలో కలిసిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత పిలిచి అడిగాడు, మరి ఏదో ఒకటి చేయాలి కదా, అధికార భాషా సంఘం ఇది నీకు బాగుంటుంది ఇది చేయమంటే నేను అడిగాను. నేను చేయాల్సిన పని లేదు, చెయ్యాల్సిన పని లేని చోట నేను అధికారం చేస్తే చాలా అధికారం నేను చేయలేను. ఒకటి అధికారం చేసే అవకాశం కూడా లేదు ఆడ. భాషకు అధికారం అని పెట్టారు కానీ భాషకు అధికారం కాదు, మామూలు గౌరవం లేని వాతావరణం ఉంది అనేవాళ్ళు. అధికారం లేదు, భాష లేదు, సంఘం లేదు, అదే దానికి ఏమి లేదు. అది ఏం లేని చోట నేను పని చేయనని చెప్పి, మరి ఏంటిది అంటే సాహిత్య అకాడమీ ప్రారంభిస్తే ఏదో 4 గోడలు చిన్న ఆఫీస్ పెట్టుకొని పనిచేసి అభిరుచికి తగినట్టుగా అది ఎన్నుకొని చేశాను కనుక నాకు పూర్తి సంతృప్తి. నేను తీసుకున్నప్పుడు నన్ను శంకించారు చాలా మంది, ఉద్యమకారుడిగా మొదలై ప్రభుత్వ పదవిలోకి వెళ్ళాడు అని. మన మిత్రులే అంటారు, మన పాత మిత్రులు అన్నప్పుడు నేను ఏదో చేసి చూపెడతా అని అనుకున్నా. నాకు ఆత్మ సంతృప్తి కలిగే విధంగా నేను పనిచేశాను. 3 ఏళ్ళు నేను దాదాపు రాతను పక్కకు పెట్టి నా సృజనాత్మక రచన. నిజానికి అప్పుడు మీరు సొంతానికి రాయవలసిన చాలా ప్రాజెక్టులు, ఇప్పుడు బంగారం కథలు ఇవాళ రాశాను, అప్పుడే రాయాలనుకున్న ప్రాజెక్టులు అవి, ఇవన్నీ కూడా పక్కకు పడేసి ఆ 3 ఏళ్ళు నేను కేవలం ఏమేం చేయగలనో చూపెట్టడం కోసమే పనిచేశాను. పాఠశాలలోకి వెళ్ళి బాల సాహిత్యం దగ్గర నుంచి తర్వాత కాళోజీ పురస్కారం ఎన్నో కమిటీల్లో మీరు ఉన్నారు. సిలబస్లు మార్చారు వచ్చిన తర్వాత తెలంగాణ, ఎటువంటి పాఠాలు ఉండాలి. తర్వాత చాలా మంది అనుకున్నారు మిమ్మల్ని కొనసాగిస్తారు అని. అందుకే ఇవాళ గుర్తు చేస్తున్నారు కదా తిరిగి నా వారసత్వాన్ని తర్వాత ఎవరో కొనసాగిస్తారు అని అనుకున్నాను. వాళ్ళు కొనసాగించకపోవడం వల్ల అప్పుడే బాగా జరిగింది, అప్పుడే కృషి బాగా జరిగింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, అది నాకు ఒక సంతృప్తి, ఒక గౌరవం. రెండోది, ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందంటే అవార్డుకి అవకాశం ఉంటే ముందు మనమే తీసుకుందాం అనే పద్ధతి వచ్చేసింది ఇప్పుడు. కొంచెం అలా కాకుండా మీరు దూరంగా కూడా ఉన్నారు. ఎంత చిత్రం అంటే మొన్న ఉప్పల నరసింహం గారు చనిపోయారు. అవునండి. చనిపోయినప్పుడు ఆయన గురించి రాయవలసి వస్తే తెలంగాణ సాహిత్య అకాడమీ మాత్రమే గౌరవించి ఆయనకు పురస్కారం ఇచ్చిందని రాశారు. కేవలం భావజాలంతో దూరం పెట్టకుండా వాళ్ళు మన తెలంగాణ బిడ్డ, వాళ్ళు ఎంతో బాగా రాశారు అవన్నీ తీసుకోవాలి. రచన జీవితంగా పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందరినీ గౌరవించారు సార్ మీరు. అందులో మీరంటే కూడా అందరికీ గౌరవం, పరస్పరం అనుకోండి. సంతోషం, అది కాపాడుకోవడానికే ఇప్పటిదాకా ప్రయత్నం. నృత్య రూపకాలకు ఎలా వెళ్ళారు? సంగీతంతో మీకు ఎప్పుడు పరిచయం కలిగింది? దాంట్లో మీకు ఏమైనా శిక్షణ, అభ్యాసం ఉన్నాయా? అభ్యాసము, శిక్షణ ఏమీ లేవు. కేవలం పాటలు రాసిన అనుభవం తప్ప నాకు ఏ నృత్య రూపకం రాసిన అనుభవం లేదు. అయితే చాలా చిత్రంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇందిరా పరాశరం అని కూచిపూడి నృత్యకారిణి ఆమె నాకు ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి సార్ అన్నది. అదేంటిది కూచిపూడి వాళ్ళు నన్ను కలవడం ఏంటి అని నేను ఆశ్చర్యపోయి, ఏమ్మా ఏం పని చెప్పు అన్న. లేదు సార్ వచ్చి మాట్లాడతా. సార్ రా అన్న. వచ్చి మాట్లాడి మాకు ఒక నృత్య రూపకం రాసియాలి సార్. నృత్య రూపకం రాసియాలంటే నేను ఆశ్చర్యపోయాను. నేను అప్పటి వరకు రాయలేను, పెద్దగా చదివింది కూడా లేదు, అది ఏంటియో నేను చూడలేదు, నేను ఎట్లా రాస్తానమ్మా అంటే, లేదు సార్ మీరు రాయగలరని నాకు 2-3 చెప్పారు, మీరు రాస్తే కరెక్ట్ ఉంటుందని కూడా చెప్పారు. అదేంటిది చిత్రంగా నేను రాయగలనని వాళ్ళు చెప్పడం ఏంటిది, ఏదేదైనా ఆశ్చర్యపోయాను. మరి ఏంటిది అసలు మీ మామూలుగా ఏమన్నా నృత్య రూపకాలు చూడండి నేను రాస్తే తప్పైపోతుంది కదా అంటే, ఒక 2-3 ఆమె వాటికి సంబంధించిన బిట్స్గా తీసుకొచ్చి స్వరూపాలు. నేను పెద్దగా శోభానాయుడు కూచిపూడి డాన్సులు కొన్ని చూసిన అనుభవం ఉంది. మనం యూనివర్సిటీలో ఉన్నప్పుడు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ శోభానాయుడు అంటే ఓ గ్లామర్, ఆ గ్లామర్తో వెళ్ళి చూసేవాళ్ళం అంతే తప్ప కూచిపూడి లోతులో లేదా నాట్యం లోతులో తెలిసి చూసినవి కూడా కాదు. అవి చూసి భామ కలాపం అట్లాంటివి చూసి ఆనందించాం. నారాయణ రెడ్డి గారు రాశారు. నారాయణ రెడ్డి గారు రాసినవి మేము వచ్చే వరకు అంతరించినాయి, కనబడలే. ఆయన రామప్ప రాశాడు. నేను యూనివర్సిటీలో అడుగుపెట్టింది 76లో. 76 నాటికి అవి ఎక్కడ ప్రదర్శిస్తలేరు. అవి 56, 58 ప్రాంతాల్లో బాగా మారుమోగినాయి. 65, 70కి వచ్చేసరికి అవి దాదాపు వేయటం లేదు. 75లోనో ఏమో నారాయణ రెడ్డి గారు తరతరాల తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలకు ఒకటి రాశాడు. ఆ రాసింది కొంచెం బిట్స్గా మొత్తంగా లేదు, ఆయన పబ్లిష్ కూడా చేసిండో తెలియదు, బిట్స్గా కొంచెం తీసుకొచ్చింది. అదొకటి 1-2 ఇట్లాంటివి చూశాను. నేను చూసినాక నా ఊహ ఆమె చెప్పింది అని దృష్టిలో పెట్టుకొని మొత్తం 2000 సంవత్సరాల తెలంగాణ చరిత్ర, తెలంగాణ మీద రాయాలి, మొత్తం చరిత్ర స్పృశించాలి. అది ఎప్పుడు శాతవాహనుల కాలం నుంచి మొదలు పెడితే
ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా జయశంకర్ కేసీఆర్ దాకా. కాబట్టి ఇక్కడ దాకా రావాలి అన్నప్పుడు ఈ మొత్తం ఒక గంట కార్యక్రమంలో 50 నిమిషాలు, ఈ 50 నిమిషాలలో అసఫ్ జాహీలు వీళ్ళందరినీ కూడా స్పృశిస్తూ తెలంగాణ అనగానే గుర్తొచ్చే ఈవెంట్లు మేడారం సమ్మక్క సారక్క జాతర కానుంచి మొదలు పెడితే కాకతీయుల మీద తిరుగుబాటు చేసిన గిరిజన రాజులు వాళ్ళ కథ కానుంచి మొదలు పెడితే భాగమతి, హైదరాబాద్కు భాగ్నగర్ ఎందుకు వచ్చింది, లేదా భాగమతి పేరు మీద భాగ్యనగరం ఎందుకు వచ్చింది, ఇవి తీసుకొని ఇట్లా మొత్తం మన తెలంగాణ రైతాంగ పోరాటం, తెలంగాణ విప్లవోద్యమం, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాల కలయిక, ఇవన్నీ తీసుకొని ఒక 50 నిమిషాల నృత్య రూపకం రాశాను. రాసిన తర్వాత ఈమె ఇందిరా పరాశరం కూచిపూడి నృత్యకారిణి, ఆమె కొరియోగ్రఫీ చేస్తుంది. దానికి నేను రాసిన దానికి నాకు రాశానైతే రాశాను, దీన్ని ఏందో పరిస్థితి అనే ప్రదర్శించేదాకా నాకు నమ్మకం లేదు. డిఎస్వి శాస్త్రి అనేట ఆయన మ్యూజిక్ చేశారు. దానికి సంగీత దర్శకత్వం చేసినాక నాకు ఒకసారి అక్కడక్కడ వినిపిస్తే బాగానే వచ్చింది అనిపించింది, కొంచెం తృప్తి కలిగింది. ఫస్ట్ ప్రదర్శన రవీంద్ర భారతిలో పెట్టి పిలిచింది. వాళ్ళ త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ అని ఉంది, దానికి పిలిస్తే నేను వెళ్ళి చూశాను. చూస్తున్న ఒక 5 నిమిషాల్లోనే నేను అబ్బురపడ్డాను, అది ఇదంతా నేనే రాశాను అంటే అంత బాగా ఆమె కొరియోగ్రఫీ చేసింది. డిఎస్వి శాస్త్రి అంత బాగా మ్యూజిక్ చేశాడు. నేను రాసిన దానికి ఈయన జీవం పోస్తే ఆమె అద్భుతమైన జీవంతో కూడిన కళారూపం ఆమె ఇచ్చింది. సమాహార కళ అయింది, సమాహార కళ అయింది, సంగీత సాహిత్య నృత్య కళ సమాహారం. కాబట్టి అది బాగా వచ్చింది, చాలామంది అభినందించారు. గుడిపూడి శ్రీహరి ఇప్పుడు చనిపోయారు ఆయన, అప్పుడు చాలా కల్చరల్ రిపోర్టర్ ఆయన, అది ఇంగ్లీష్ పత్రికల్లో రాసేవాడు, హిందూకి రాసేవాడు. ఆ గుడిపూడి శ్రీహరి హిందూలో దాన్ని రిపోర్టింగ్ చేసి ఆ నృత్య రూపకం మొదటిసారి చూసి ఆయన చాలా ముగ్ధుడైపోయి నన్ను వచ్చి బాగా అభినందించాడు, ప్రశంసించడం ఏదో మాట వరుసగా చేస్తాం కానీ అద్భుతమైన రివ్యూ హిందూ పత్రికలో రాశాడు. అది చూసినాక నాకు బాగా నమ్మకం ఏర్పడ్డది. అది దానికి బాగా గుర్తింపు వచ్చింది. చాలా చోట్ల ప్రదర్శనలు తర్వాత అందరూ మిమ్మల్ని అడిగారు నృత్య రాయమని సహజంగానే అడుగుతారు. మళ్ళీ వచ్చింది దాశరథి మీద ఒకటి చేద్దాం సార్ అన్నారు. దాశరథి జీవితాన్ని ఆధారం చేసుకొని ఇంకొకటి రాశాను, అది కూడా ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అట్లనే ఆమె మళ్ళీ వచ్చింది. ఈ రెండుతో వచ్చిన ఒక ఆదరణ ఉంటుంది కదా, దానితో మళ్ళీ వచ్చి ఆవిడ అడిగింది ప్రోత్సాహకరంగా ఉంది, రిసీవింగ్ బాగుంది, ఆడియన్స్లో కానీ సాహిత్యకారుల్లో లేదా నాట్యకారుల్లో వాళ్ళ దాంట్లో బాగుంది. దాంతో మళ్ళీ వచ్చి అడిగినప్పుడు ఆమె ఏమి అడిగిందంటే, అన్నదాత ఈసారి కొంచెం కష్టాలు కూడా చూపెడదాం, రైతు కష్టాల మీద. మనం రైతు మీద ఒక బ్యాలే కూడా లేదు, ఎవరు నాకంటే ముందు ఎవరు చేయలేదు. తెలంగాణ మీద 1-2 వేరే వాళ్ళు చేశారు, కానీ వాటి మీద మనది బాగుంది, ఓకే. కానీ ఈ రైతు మీద ఎవరు చేయలేదు సార్, ఒకటి చేద్దాం మనం, బాగుంటుంది అని అంటే మళ్ళీ నేను ఇంకొక 45 నిమిషాలు 50 నిమిషాలకు సరిపోను. రైతు జీవితంలో వ్యవసాయం ఎన్ని మార్పులకు లోనైంది, ఎన్ని కష్టాలు పడ్డది, తెలంగాణలో రైతు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఒక జాతిని సమాజాన్ని పోషించిన రైతు ఆత్మహత్యలు చేసే పరిస్థితి దాకా ఎట్లా నెట్టుకుంటూ వచ్చాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ప్రపంచీకరణ అతన్ని క్రమక్రమంగా తీసుకెళ్ళి స్వయం జీవనం చేస్తున్న దశ నుంచి క్రమంగా జీవితాన్ని వదిలేసే ఒక ఆత్మహత్యల దాకా ఎట్లా తీసుకెళ్ళింది, వ్యాపార పంటలు వాణిజ్య పంటలు వచ్చి అతను ఎట్లా నష్టపరిచాయి, ఇదంతా నేను రాశాను. రాసిన తర్వాత దాన్ని ఆమె అద్భుతంగా, డిఎస్వి శాస్త్రి మళ్ళీ మ్యూజిక్ చేశాడు, అద్భుతంగా చేశాడు. ఈమె మళ్ళీ కొరియోగ్రఫీ చేసింది, అద్భుతంగా చేసింది. మళ్ళీ ప్రదర్శన చూస్తే చాలామంది వచ్చి కళ్ళకి నీళ్లు పెట్టుకో. చాలా విచిత్రమైన కాంబినేషన్ ఏంటంటే, ఏదైనా రైతు మీద జానపద పక్కీలో ఒకటి అలా వచ్చి ఉండొచ్చు, కానీ కూచిపూడి బాణీలో కూచిపూడి పక్కీలో ఏం జరగలేదు. అందుకని కూచిపూడి వాళ్ళు కూడా చూసి ఈమె చేసినటువంటి ఇంత అవకాశం ఉందా ఈ ప్రక్రియలో అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈవిడ చేస్తున్నప్పుడు చనిపోయిన రైతు యొక్క భార్యగా ఈమె అభినయం చేస్తున్నప్పుడు అందరు కంటతడి పెట్టుకోవాల్సింది హాల్ మొత్తం. అంత అద్భుతంగా ఈమె చేయటం రాయటం ఇవన్నీ బాగా కుదిరినాయి. ఈ మధ్య దాన్ని సిపిఎం వాళ్ళకి సంబంధించిన బాలోత్సవ్ వాళ్ళు కొంతమంది చూస్తున్నారు. చూసి వాళ్ళు కనీసం ఒక ప్రదర్శనలు ఈ మధ్య ఇప్పించారు. వాళ్ళు ఈ అన్నదాత రూపకం పెట్టుకొని మనం విలేజ్లోకి వెళ్తే బాగా పనిచేస్తుంది. సో అట్లా నృత్య రూపకాల్లో ప్రవేశించాను. ఇందిరా పరాశరం అనే ఆవిడ చొరవ వల్ల, కానీ దానివల్ల నాకు ఇంకొక ప్రపంచం, సాహిత్య ప్రపంచమే కాక సినిమా ప్రపంచం, నాట్య ప్రపంచం కూడా నన్ను కొంచెం ఆదరించి గుర్తించి, ఆ తర్వాత ఇందాక మీరు అన్నారు కదా కొన్ని వేరే వాళ్ళు వచ్చి రాయమని అంటే కూడా రాయవలసిన సందర్భం ఏర్పడ్డది. అట్లా 1-2 వేరే కూడా రాశాను, కానీ అది పెద్ద
నిధులకు సంబంధించిన ఆర్థిక వ్యవహారం ఉంటుంది దాని వెనక. అవును, ప్రొడక్షన్ చాలా కాస్ట్లీ, చాలా కాస్ట్ కాబట్టి ఆ ప్రొడక్షన్ కొన్ని జరగలేదు. ఆకాశవాణికి రాసింది కూడా ఆకాశవాణికి బతుకమ్మ అనే పేరుతో ఈ క్రమంలోనే ఈమె మొదటి నృత్య రూపకం ప్రదర్శించిన తర్వాత ఒక నటి, ఆమె పేరు భవానీ, ఆమె వచ్చి ఒకటి బతుకమ్మ మీద నాటకం, పద్య నాటకం, అంటే మామూలు నాటకమే కాదు, సామాజిక ఇతివృత్తంతో పాటు పద్యం కూడా కలిసి ఉండాలి అని పద్య నాటకం కావాలని వచ్చి అడిగితే, మరి ఏంటిది అని అంటే, బతుకమ్మ అయితే మనకి అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుక కొత్తగా బాగుంటుంది అని చెప్పి అంటే, నేను ఆవిడ కోరిక మేరకు ఆ నాటకం పద్య నాటకంగా రాశాను. రాసినప్పుడు ఆవిడ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, కుటుంబ సమస్యల వల్ల ఆమె ప్రదర్శన చేయలేకపోయినారు. అది ఒక సందర్భంలో నా దగ్గర ఉందని ఆకాశవాణి మిత్రులకు తెలిసింది, ముఖ్యంగా గోపీచంద్ గారికి. గోపీచంద్ గారు వెంటనే నన్ను కాంటాక్ట్ చేసి అది మాకు కావాలన్నారు. వెంటనే పంపిస్తే అది 4-5 రోజుల్లో మల్లెగూడ గంగాప్రసాద్, మన గోపీచంద్ ఇద్దరు కలిసి దాన్ని ఆకాశవాణి కళాకారులతో ప్రదర్శింపజేశారు 3 రోజుల్లో. అద్భుతంగా వచ్చింది అది. దానికి కూడా అసలు తెలంగాణ డైలెక్ట్లో ఇంత సౌందర్యం ఉందా, తెలంగాణ భాషలో ఇంత ఆర్ద్రత ఉందా అనేది కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి మళ్ళీ అడిగారు, ఇంత చక్కగా రాసిరని. అట్లా నాటకం రాసే అవకాశం కూడా నాకు ఆకాశవాణి లేదా భవానీ ఇద్దరు కల్పించారు. నాకు నాటకం అంటే బాగా ఇష్టం, కానీ నేను నాటకాలు రాయలేదు. నాటకాలు రాసే ఒక కోరికను కూడా ఈ రకంగా తీర్చుకునే అవకాశం నాకు దొరికింది. బందారం కథలు ఇటీవల ప్రచురణ, అవును. దీనికి నేపథ్యం ఏంటి సార్? విద్యార్థిగా ఉన్నప్పుడు చాలా కథలు రాశాను నేను వారపత్రికలు, మాసపత్రికలు కూడా ఎక్కువ చదివేవాడిని. కథా రచన కూడా చేయాలని సీరియస్గా అనుకున్నవాడిని. నేను అట్లా అనుకున్నప్పుడు కథలు రాస్తూ విద్యార్థి దశలో ఒక రకంగా చెప్పవలసి వస్తే నన్ను ఆర్థికంగా ఆదుకున్నది కథలే. కవిత్వానికి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు, కథ రాస్తే 50 రూపాయలు. కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు, కొంతమంది అంటే కొద్దిమంది ఇచ్చారు, అప్పుడు కథలకి ఇస్తున్నారు. అనుకోకుండా ఏమైందంటే 2 వారపత్రికల్లో, ఒక మాసపత్రికలో ఒక వారపత్రికలో కథల పోటీలో నాకు ప్రైజులు వచ్చినాయి. దీపావళి కథల పోటీ, జ్యోతి మాసపత్రిక, వేదాంత లీలావతి వాళ్ళు నడిపే పత్రిక దీపావళి కథల పోటీ పెట్టారు. దాంట్లో ఆట అనే కథకు ప్రత్యేక బహుమతి వచ్చింది. నాకు మెసు బిల్లులు ఉండే కాదు, తినడానికి డబ్బులు కట్టుకునే లీలావతి రాఘవయ్య గారు వారు నడిపిన పత్రికలో ఒక బహుమతి వస్తే దాంట్లో అప్పుడు 116, ఒక నెల మెసు బిల్లు వెళ్ళిపోయింది. చాలా సంతోషం. అట్లనే పెద్ద అమౌంట్. ఆంధ్ర పత్రిక సచిత్ర వారపత్రిక సంక్రాంతి కథల పోటీ పెట్టింది. పెడితే దాంట్లో 3rd ప్రైజ్ వచ్చింది. ఆ 3rd ప్రైజ్ వస్తే 1300 వచ్చింది. అది ఆ 1300 వస్తే నాకు ఆ సంవత్సరం వెళ్ళిపోయింది. అది 1300 చాలా ఎక్కువ. 1300 నెలకు 120, 110 ఉండేది మెస్ బిల్లు. అట్లా 1300 వస్తే నాకు సంవత్సరం అంతా ఒక్క కథ నన్ను సాధింది. కథలు చాలా సంపాదించుకున్నారు, భోజనం పెట్టింది. అట్లా కథలు రాశాను. ఆ కథలన్నీ కలిపి అప్పుడు వేయలేదు. తదనంతర కాలంలో మొన్న 2016లో చిత్రకర్ణ అనే పేరుతో కథలు వేశాను. వేసినాక దానికి కొంత తెలంగాణ అస్తిత్వం ఒకటి ఉంది కాబట్టి కొంత గుర్తింపు వచ్చింది. దాని తర్వాత నా కాన్సెప్ట్ ఏంటిదంటే మా ఊరి కథలు రాయాలి. దీనికి ప్రేరణ ఏంటిది అంటే, నేను 9వ తరగతి తర్వాత 10వ తరగతిలో ఉన్నప్పుడు, ఈ తెలంగాణ ఉద్యమం వచ్చి స్కూళ్ళు బంద్ అయి ఉన్నప్పుడు మా ఊరికి ఒక లైబ్రరీ వచ్చింది. గ్రామ పంచాయతీకి కొన్ని పుస్తకాలు ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం ఎందుకు అట్లాంటి ఆలోచన చేసిండ్రో తెలియదు, కానీ ఒక 200 పుస్తకాలు పంపించారు బందారం గ్రామ పంచాయతీకి. పంపించిన దాంట్లో మా ఊరి కథలు అని తాళ్ళూరి నాగేశ్వరరావు రాసినటువంటి కథల సంపుటి ఒకటి నాకు అందులో దొరికింది. తాళ్ళూరి నాగేశ్వరరావు గుంటూరు జిల్లా, అక్కడి వాళ్ళ ఊరికి సంబంధించిన కథలు. నేను ఎందుకంటే ఆనాటి నుంచి ఇవాళ వరకు మళ్ళీ చదువుదామంటే నాకు ఆ పుస్తకం దొరుకుతలేదు. మొన్న దొరికినట్టే దొరికి చేతి నుంచి జారిపోయింది. 10వ తరగతి చదువుతున్న ప్రాయంలో నన్ను బాగా ఆకర్షించిన పుస్తకం తాళ్ళూరి నాగేశ్వరరావు. తాళ్ళూరి నాగేశ్వరరావు గారు తెలంగాణ తెలుగు అకాడమీలో పనిచేశారు. కాకపోతే అకాల మృత్యు అయింది, చాలా తొందరగా చనిపోయారు. ఆ విధంగా మీకు మా ఊరి కథలు నేనెందుకు రాయొద్దు అనేది నాకు ఎప్పటి నుంచి 10వ తరగతి నుంచి ఉన్నది కోరిక. ఆ 10వ తరగతి నుంచి ఉన్న కోరిక నా ప్రాజెక్టులలో వాయిదా పడుతూ ఈ ఒత్తిళ్లు, తిరుగుళ్ళు వీటిలలో వాయిదా పడుతూ, ఉద్యమాల వల్ల వాయిదా పడుతూ ఈ మధ్య నాకు కొంచెం ఖాళీ దొరికింది. ఖాళీ దొరికినందువల్ల కొంచెం ఈ కరోనా రావటం వీటన్నిటి వల్ల కూడా ఖాళీ దొరికింది. ఆ ఖాళీ దొరికినందువల్ల నేను ఇది ప్రాజెక్టు ముందటేసుకుందాం అని చెప్పి అనుకున్నా. నాకు ఆ టైంలో దత్తయ్య అని ఈ మూసీ పత్రిక దానికి బాధ్యతలు చూస్తాడు ఆయన, సాగే కమలాకర్ శర్మ దాని సంపాదకుడు మూసీ పత్రికకు. మాకు ఒక నెల ఏదైనా రాయండి అని వచ్చి అడిగాడు. ఏదన్నా అంటే ఇగో నాకు ఇది ఆలోచన ఉంది, బందారం కథలు అని చెప్పి కథలు రాయాలి.
రాయాలనే ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్టు ప్రకారంగా నేను రాస్తాను, నెలకొకటి రాస్తాను. మూసీ పత్రిక కోసం మూసీ పత్రిక కోసం ఒక 2 ఏళ్ళు 24 కథలు రాశాను. ప్రతి నెల వాళ్ళు అచ్చు వేశారు, 24 కథలు రాస్తున్నప్పుడు కూడా నాకు పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వచ్చిన ఈ మధ్య ఈ పేరుతో నేను పుస్తకం చాలా బాగుంది సార్, చాలా బందారం కథలు. మా ఊరు 65, 75, 80 మధ్య కాలంలో మా ఊర్లో ఏమేమి సంఘటనలు జరిగినాయి, ఎట్లా ఉన్నది. మీ బాల్యం, మీ యవ్వనం. నా బాల్యం లేదు ఇలా, మళ్ళీ నేను పాత్రధారిగా లేని అక్కడ. అదే మీరు చూసి, ఎందుకంటే నా పాత్ర అంతా మళ్ళీ నేను ఆత్మకథ రాసుకునేటప్పుడు రాసుకోవాలి కాబట్టి దీంట్లో వేయలేదు, దాన్ని దీంట్లో వేయలేదు. నేను చూసినవి, నేను విన్నవి, నేను ప్రత్యక్షంగా అనుభవించినవి అనేక పాత్రలు చాలా ఉన్నాయి. దాదాపు 24 రాశాను. ఇంకొక రాయవలసి వస్తే నాకు అవకాశం ఉంటే ఇంకో 50 పాత్రలు ఉన్నాయి నా దగ్గర. అవి రాయాలి, తర్వాత వీళ్ళని బట్టి రాస్తాను. అట్లా ఈ బందారం కథలు పుస్తకం ఈ మధ్యనే కొత్తగా వచ్చినటువంటి నా పుస్తకం ఇది. ఈ పుస్తకంలో 24 కథలు తీసుకొచ్చాను. దీంట్లో స్త్రీ పాత్రలు, పురుష పాత్రలు, గ్రామీణ నేపథ్యంలో ఎట్లా ఘర్షణ పడతాయి, ఎట్లా తమ అస్తిత్వాన్ని, తమ సమస్యల్ని పరిష్కరించుకుంటాయి, మానవ సంబంధాల్లో ఉన్న అన్ని అంశాలు, అన్ని కోణాలు నేను ఆవిష్కరించాను. నేను అనుకోవటం ఈ కథలు కనుక చదివితే ఇవాళ చాలా మంది ఆత్మహత్య చేసుకోరని నేను అనుకుంటున్నాను. చాలా గొప్ప కదా. ఎందుకంటే ఒకనాడు ఎన్ని కష్టాలు వచ్చినా జీవించాలనే పోరాట జిజ్ఞాస ఉండేది, ఎదుర్కొనేవాళ్ళు. అదే అప్పటి కష్టాలతో పోతే ఇప్పటి కష్టాలు కాదు, చాలా తక్కువ. అప్పుడు తిండికి బట్టకి లేనంత కష్టాలు ఉండేవి ప్రజలు. అంతే. అవును. నిన్న నేను ఒకరింట్లో ఒక చావు జరిగితే నేను వెళ్ళి వచ్చాను. నిన్న 2 అన్నవాహికలు, అంటే 3 అన్నవాహికలు ఉంటాయట మనకి లోపల, 3 భాగాలుగా 3 గొట్టాలు ఉంటాయట. ఆ 3 భాగాల్లో 2 భాగాలతో పుట్టింది కొడుకు పుట్టిన సంతోషం ఉంది, కానీ 2 అన్నవాహికలు ఉన్నాయి. ఉంటే ఆవిడ సూసైడ్ చేసుకొని చనిపోయింది. నేను పరామర్శకు వెళ్ళాను. నేను ఎంత బాధ. అరే జీవించాలి, కష్టపడాలి, కొట్లాడాలి, బతకాలి. ఆ పిల్లగాడి జీవితము, నీ జీవితము, తర్వాత నీ కుటుంబ జీవితము, ఇవన్నీ దెబ్బతిన్నాయి కదా. పోరాటమే కదా జీవితం. వీళ్ళందరికీ నిజానికి అవసరం ఇవాళ. ఒకనాడు కష్టాలు వస్తే భయపడలేదు, కొట్లాడినరు, ఢీకొన్నారు. కొండతో ఢీకొంటారా అని అన్నా సరే కొండతో ఢీకొన్నారు. నొసటు బొప్పి కట్టింది కానీ ఢీకొన్నారు. ఇవాళ కొండతో కాదు, చిన్న రాయితో ఢీకొనడానికి వీళ్ళకు ఇబ్బంది అవుతుంది. ధైర్యం లేదు, చిన్న వాటికి ఢీకొనే ఒక మార్గదర్శనం లేదు, ఒక ధైర్యం లేదు, ఒక స్పిరిట్ లేదు, జీవించాలనే వాంఛ. అది చాలా బలమైంది. మానవ జీవితం ఎప్పుడంటే అప్పుడు దొరికేది కాదు, ఇది చాలా అరుదుగా దొరికేది. ఇది చాలా అరుదుగా కాదు, జీవితానికి ఒకసారి దొరికేది. ఉన్నది ఒకే జీవితం, మానవునిగా వీరునిగా బతుకు అన్నాడు సోమసుందరు. ఈ ఒక జీవితాన్ని మానవునిగా వీరునిగా మలుచుకో అన్నాడు. అట్లా మానవునిగా వీరునిగా మలుచుకోవాలనేటువంటిది, కనీసం మానవుడిగా మలుచుకోవాలనే సందేశం బందారం కథలు ఇస్తాం. చాలా సంతోషం సార్. కాబట్టి ఈ కథల పుస్తకం ఈ మధ్య తెచ్చాను. మనుషుల్లో బతకాలనే కోరికను, సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకోవాలనే ఒక నైపుణ్యాన్ని ఈ కథలు ఇస్తాయి. ధన్యవాదాలు సార్. నమస్తే.